ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాయన. మీరు ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలను తండ్రి మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులను తండ్రి మేము గ్రహించి అర్థం చేసుకొని నీ కొరకు నమ్మకముగా బ్రతకగలిగే అవకాశం కల్పించమని ఈ యొక్క ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి పాఠాన్ని మనం తెలుసుకున్నాం. ప్రియులారా, మీకు ముందుగా వాట్సాప్ ద్వారా తెలియపరచబడిన విధముగా మరి యొక్క సమయంలో మనం ఆలోచించబోయేటువంటి ఒక చక్కటి పాఠం మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఆదర్శప్రాయులైన అనాగరికులు. ఆదర్శప్రాయులైన అనాగరికులు, వీరిని గురించి మనం ఆలోచిద్దాం. వారి యొక్క జీవితాలు మనకు ఆదర్శకంగా ఉంటాయని మనం ఖచ్చితంగా ఈ యొక్క పాట విన్న తర్వాత మనం తెలుసుకుంటాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత సువార్తను అన్యజనులకు ప్రకటించిన వ్యక్తిగా, ఎక్కువగా పత్రికలు రాసిన వ్యక్తిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, అపోస్తులైన పౌలు. ఆ పౌలు గారు ఎన్నో ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు. ఎంతో శ్రమపడ్డాడు. తాను విశ్వసించినటువంటి దేవుని కుమారుని ప్రకటించాడు. ఆయన కోసం ఎంతో శ్రమ తీసుకున్నాడు. ఆయన అంతియోకయ పట్టణం నుండి సువార్త ప్రారంభించాడు. ఆ ప్రాంతాలు చెబుతూ అక్కడక్కడ వాక్యం చెబుతూ మళ్ళీ అంతియోకుకు వచ్చేవాడు. ఇలా పౌలు గారు చేసినటువంటి ప్రయాణాల గురించి మనం ఆలోచిస్తే బైబిల్ మీద అవగాహన ఉన్న వారికి తెలిసి ఉంటారు. ఆయన 3 ప్రయాణాలు చేశాడు. మొదటి ప్రయాణం గురించి మనకు తెలియాలంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 14వ అధ్యాయం చదివితే తెలిసిపోతుంది. పౌలు గారి 2వ ప్రయాణం గురించి తెలియాలంటే 16వ అధ్యాయం 17వ అధ్యాయం 18వ అధ్యాయం చదివితే తెలిసిపోతుంది. పౌలు గారి యొక్క 3వ ప్రయాణం గురించి తెలియాలంటే 18వ అధ్యాయం 19, 20, 21 ఈ అధ్యాయం చదివితే పౌలు గారి మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం, 3వ ప్రయాణం ఇవి మనకు తెలిసిపోతాయి. ఆయన చేసిన ప్రయాణాలు ఆయన కోసం బంధువుల దగ్గరకు వెళ్ళడానికి అయితే కాదు, అనేకులను రక్షించడానికి ఆయన తన సేవను కొనసాగించినటువంటి సందర్భాలు, ఏ ప్రాంతాలకు వెళ్ళాడో మనకు తెలిసిపోతాయి. బైబిల్లో కూడా చివరికి వెళ్ళిపోతే మ్యాప్ ఉంటుంది పట్టణంలో. ఆ మ్యాప్లో కూడా అపోస్తలుడైన పౌలు తిరిగిన ప్రదేశములు, స్వార్థ ప్రకటించిన ప్రదేశములు అన్నటువంటి ఒక చక్కటి పట్టణం ఉంటుంది. ఆయన ఎక్కడెక్కడైతే తిరిగారో ఆ ప్రదేశాలన్నీ అక్కడ ఉంటాయి. మనం మొదటి ప్రయాణం గురించి కాకుండా, 2వ ప్రయాణం గురించి కాకుండా, 3వ ప్రయాణం గురించి కాకుండా 4వ ప్రయాణం అంటే 3వ ప్రయాణం చివరిలో ఆయన పట్టుకుంటారు, సంఖ్యలతో బంధిస్తారు.
బంధించి అనేక మనుషుల ఎదుట పెద్దల దగ్గర పెట్టినప్పుడు ఆయన తన గురించి చెప్పుకుంటూ వస్తాడు. నా ప్రాంతం పలానా ప్రాంతం, నా యొక్క పరిస్థితి ఒక విధంగా, ఒకప్పుడు ఒక విధంగా ఉండేది, ఇప్పుడు ఈ విధంగా ఉంది అని చెప్పుకుంటూ వస్తాడు. అయినా కానీ ఆయన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆయన విడిచిపెట్టాడు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నేను కైసరు ఎదుట చెప్పుకుంటాను నా గురించి అంటాడు. సరే, ఆ మాట అన్నావు కదా, అయితే అక్కడికే వెళ్దులే అంటే 3 ప్రయాణం తర్వాత ఆయన ఖైదీగా బంధింపబడిన తర్వాత సంఖ్యలతో అప్పుడు రోమాకి వెళ్తాడు. అంటే ఖైదీగా తీసుకెళ్తారు. మరి ఆనాడు అనేక మంది ఖైదీలను ఒకేసారి తీసుకెళ్తూ ఉన్నప్పుడు అందులో పౌలు కూడా ఆయన కూడా తీసుకెళ్తారు. అప్పుడు ఎలా తీసుకెళ్లారంటే ఓడలో తీసుకెళ్లారు. సముద్రం మీద ఓడలో తీసుకెళ్లారు పిల్లలు. అది రోమా ప్రయాణం. ఈ రోమా ప్రయాణం అపోస్తలుల కార్యములలో 27వ అధ్యాయం 28వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. చూద్దాం ఒకసారి 27వ అధ్యాయం ప్రారంభంకి వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 1వ వచనం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించి, అంటే ఒక ఆయనకు అప్పగించారు. ఇదిగో ఈ ఖైదీలందరినీ తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇటలీకి తీసుకెళ్ళాలి. మ్యాప్లో చూస్తే ఇటలీ కనబడుతుంది. అప్పుడు ఉన్నటువంటి సామ్రాజ్యం, ఏ సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉంది ప్రపంచం అంతటా అంటే రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యానికి క్యాపిటల్ రోమ్. అది ఎక్కడ ఉంది? ఇటలీలో. అంటే ఈ ఖైదీలను, అందులో పౌలు కూడా నేను కైసర్ దగ్గర చెప్పుకుంటాను, నా గురించిన వార్త వినిపించుకుంటాను అన్నాడు. కాబట్టి అందరూ తీసుకెళ్ళాలి. అప్పుడు ఇటలీకి తీసుకెళ్లే సందర్భంలో పౌలు కూడా వెళ్తాడు వాళ్ళతో పాటు. ఆ సందర్భం మనం చదువుదాం. ఇప్పుడు వీరందరినీ తీసుకెళ్ళడానికి ఒక ఆయనకు అప్పగించారు. ఆయన పేరు శతాధిపతి, ఆయన పేరు యూలి. ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక ఓడను ఏర్పాటు చేశాడు. ఆ ఓడలో ఖైదీలందరినీ ఎక్కించాడు. అలా ఖైదీలందరినీ ఎక్కించి ఆసియా వెంబడి ఆ ఓడ వెళుతూ ఎక్కడికి చేరుకుందంటే మూరా అనే ప్రాంతానికి చేరుకుంది. చూడండి ఒకసారి 5వ వచనంలో కనబడుతుంది మనకు. చివరిలో మూరకు చేరితిమి అనే పదం కనబడుతుంది 5వ వచనంలో. అంటే ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చేసారు? మూరకు వచ్చేసారు. అయితే మూరకు వచ్చిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు ప్రయాణించిన ఓడ అనేది ఒకటి ఉంది. ఆ ఓడ పేరేం పేరంటే 2వ వచనంలో కనబడుతుంది. 2వ వచనంలో అద్రముత్తియ పట్టణపు ఓడ. అంటే ఈ ఓడలో వాళ్ళు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మూరా అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడికి చేరిన తర్వాత శతాధిపతి ఏం చేశాడంటే ఆలోచనతో ఏం చేశాడంటే 6వ వచనంలో ఉంటుంది. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక ఓడను చూశాడు. మనం కూడా అప్పుడప్పుడు బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్సులో కూర్చున్నప్పుడు సడన్గా ఎక్స్ప్రెస్ వచ్చి పక్కన నిలబడింది అనుకో, మన బ్యాగులన్నీ సర్దుకొని దీంట్లో పోయామనుకో మనకు సాయంత్రం తెల్లారిపోతుంది. వెంటనే ఎక్స్ప్రెస్కి వెళ్ళడానికి మారిపోతాం, బ్యాగులన్నీ తీసుకొని ఆ బస్సులోకి మారిపోతాం. ఇక్కడ శతాధిపతి అదే ప్రయాణం చేశాడు. ఇప్పటి వరకు అద్రముత్తియ పట్టణం ఓడలో ప్రయాణం చేస్తూ వచ్చి మూరలో ఆగారు. అదే సమయంలో ఇంకొక ఓడ కనబడింది. ఇది ఎక్కడికి వెళ్తాది? డైరెక్ట్గా ఇటలీకి వెళ్తాది. అంటే వీళ్ళు ఓడను మారారు. ఈ ప్రాంతంలో ఓడ మారారు. అంటే ఈ ఓడలోని దిగి ఆ ఓడలో ఎక్కారు. ఓకే, ఇందులో బాగానే ఉంది. అయితే ఈ అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఇది ఇటలీకి వెళ్తాది కాబట్టి ఈ ఓడ ఎక్కిన తర్వాత అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు
గాలి పెనుగాలి ఎదురైంది. సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పెనుగాలి తగిలింది. ఆ పెనుగాలి దెబ్బకు ఆ ఓడ అనేది పోవలసిన చోటికి పోకుండా ఇంకొక చోటికి సైడ్కి వెళ్ళిపోతా ఉంది. అలా వెళుతూ 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 ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఒకానొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతం పేరు ఏం పేరంటే మెలితే. 28వ అధ్యాయం మొదటి వచనం. 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుని. ఆ పెనుగాలికి ఆ భయాందోళన అన్ని జరిగిన తర్వాత మొత్తానికి ఒక ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం ఏదంటే, ఆ ద్వీపం ఏదంటే మెలితే. అంటే వీళ్ళు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఆటంకం జరిగింది. ప్రకృతి వాతావరణం వలన ఆటంకం జరిగితే వీళ్ళు మెలితే అనే ద్వీపానికి చేరుకుంటారు. అయితే ఆ మెలితే అనే ద్వీపానికి చేరుకున్న తర్వాత అక్కడ ఎవరున్నారో 2వ వచనంలో మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి పిల్లారా. 2వ వచనం అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 2వ వచనం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతింత కాదు. పౌలు గారితో పాటు కొంతమంది ఖైదీలు వీళ్ళందరూ యెరూషలేం ఆ ప్రాంతంలోనే బయలుదేరారు. ఒక ఓడలో వచ్చారు. మూల అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇంకొక ఓడలోకి మారిపోయారు. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పెనుగాలి దెబ్బకు ఆ పడవ ప్రయాణం రూట్ మారిపోయింది. రూట్ మారిపోయిన తర్వాత ఆ పడవ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మెలితే అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయేసరికి అందరూ ప్రాణభయంతో అందరూ బయటికి దూకేశారు. మొత్తానికి ఒడ్డుకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ ప్రాంతం ఏంటంటే మెలితే. అది ఏమిటంటే ద్వీపము. దీపం కాదు. దీపం అంటే మనకు వెలుతురిచ్చే దీపం. కానీ ఇక్కడ ద్వీపము. ద్వీపం అంటే చుట్టూ నీళ్లు ఉండేటువంటి భూభాగాన్ని ఏమంటారంటే ద్వీపం అంటాం. చుట్టూ నీళ్ళు ఉన్నాయి. ఉదాహరణకు అండమాన్ నికోబార్ దీవులు. ద్వీపం అన్నా దీవి అన్నా ఒకటే. అండమాన్ నికోబార్ దీవుల చుట్టూ నీళ్ళు ఉన్నాయి. అంటే అండమాన్ నికోబార్ దీవులు కూడా ద్వీపాలే. ఒక ఆస్ట్రేలియా ఖండం ఉంది. ఇది ఒకసారి పటం చూస్తే ప్రపంచ పటంలో ఆస్ట్రేలియా ఖండం చుట్టూ కూడా ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. చుట్టూ నీళ్ళే ఆ ఖండానికి. ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓడ ప్రయాణం చేసి వెళ్ళాలి, లేకుంటే ఫ్లైట్లో మాత్రం వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్తే కుదరదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చూస్తే మెలితే వీళ్ళు పౌలుతో పాటు కొంతమంది ఖైదీలందరూ ఎక్కడికి చేరుకున్నారంటే మెలితే అనే ప్రాంతానికి చేరుకున్నారు. అయితే మెలితే అనే ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ ఎవరు నివసిస్తున్నారంటే కొంతమంది నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి వ్రాయబడిన మాట ఏంటంటే అనాగరికులు. అంటే నాగరికత తెలియని వారు, నాగరికత తెలిసిన సమాజానికి దూరంగా నివసించే వాళ్ళు వీళ్ళు. అందుకే వీళ్ళ గురించి అనాగరికులు అన్నారు దేవుడు. వీళ్ళు అనాగరికులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో అనాగరికులు కదా, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళడం ఏంటి? సరే వెళ్ళారు, అందులో విచిత్రం ఏముందని మనం అనుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే ఆ కాలంలో, అప్పటి కాలంలో, ఇప్పటి నుండి 2000 సంవత్సరాల క్రితం అనాగరికులు ఉన్నారంటే మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు కూడా ఈ 2024 సంవత్సరంలో కూడా అనాగరికులు ప్రపంచంలో అక్కడక్కడ ఉన్నారు. అంటే నాగరికతకు దూరంగా నివసించే వాళ్ళు ఉన్నారు. ధ్రువ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఉన్నారు. ఒక విచిత్రమైన సంఘటన ఏంటో తెలుసా? మన దేశానికి తూర్పు భాగంలో, అంటే ఈ బంగాళాఖాతానికి, ఆ బంగాళాఖాతంలో చివరిలో అక్కడికి వెళ్ళిపోతే అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. సుమారుగా 500 దీవులు ఉన్నాయి. 500కు పైగా దీవులు ఉన్నాయి. ఈ 500కు పైగా ఉన్నటువంటి దీవులలో సుమారుగా 6 జాతుల మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు.
అందులో ఒక జాతి వాళ్ళు ఉన్నారు. ఆ జాతి వాళ్ళ గురించి మరి ఒక పేరు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరంటే సెంటినెలీస్ అనేటువంటి కొందరు. వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే ఎలాంటిదంటే వాళ్ళను దగ్గరికి చేర్చుకోవడానికి, వాళ్ళతో మనం సంబంధం పెట్టుకోవడానికి, మన సమాజంలో వారిని కలుపుకోవడానికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్దామని ఒకవేళ సాయం చేయడానికి వెళ్ళినా కానీ వాళ్ళు మన సాయం కోరరు, మన ప్రాణాలనే కోరతారు. వాళ్ళు ఎలా నివసిస్తూ ఉంటారంటే మనం టెక్నాలజీతో నివసిస్తూ ఉన్నాం. టెక్నాలజీ ఇప్పుడు చక్కటి అర్ధరాత్రిలో లైట్ వెలిగించి మనం చదువుకుంటున్నాం చక్కగా. కానీ వాళ్ళకు అక్కడ వసతులు లేవు, లైటింగ్ వ్యవస్థ లేదు. మనకు ప్రయాణం కోసం మరి బైకు, కారు, జీపు, రైలు ఇలాంటి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి, కానీ వాళ్ళకు లేవు అక్కడ. సాధారణంగా మన భాషలో మనం చెప్పుకుంటే వాళ్ళు ఆది మానవుతో సమానం, వాళ్ళు అనాగరికులు అని చెప్పవచ్చు మనం. సెంటినెలీస్ అనేటువంటి వారు అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు ఎలాంటివి అంటే బాణాలు ఉపయోగిస్తారు, గొడ్డలు ఉపయోగిస్తారు. గొడ్డలు అంటే కర్రకు రాయి తగిలిస్తుంటారు, కట్టేస్తారు, ఒక గొడ్డల్లాగా తయారు చేస్తారు. అది ఒక ఆయుధం ఉపయోగించుకుంటారు. ఈటలు ఉపయోగించుకుంటారు వేట కోసం. అలాంటి పరికరాలు ఉపయోగించే వాళ్ళు అంటే ఇప్పుడున్న కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళ దగ్గర చేర్చుకోవాలని గవర్నమెంట్ ప్రయత్నించి ఎందరో కొంతమందిని పంపించినా కానీ వాళ్ళు భయపడి వెనక్కి వచ్చారు. ఒక ఆయన అమెరికా నుండి ఒక యవనస్తుడు అక్కడ ఉన్నటువంటి వారికి సువార్త చెప్పాలని ప్రయత్నం చేసి వెళ్ళిపోయాడు. మన దేశంలో పర్మిషన్ తీసుకోకుండా, ఎందుకంటే అది రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఆ ప్రాంతం నిషేధించబడినటువంటి ప్రాంతం, ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు మరి మన దేశం భద్రత చేసిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెగలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ అనాగరికులు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు. అందుకు ఆ ప్రాంతానికి వెళ్ళకూడదని పర్యాటకులు కూడా కండిషన్స్ ఉన్నాయి. ఆ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆధునిక కాలంలో ఇప్పుడు కూడా అలాంటి అనాగరికులు ఉన్నారు. అంటే అనాగరికులు అలాంటి తెలియని వారి దగ్గరికి వెళ్ళిపోతే ప్రాణాలతో మన బ్రతికి రాకపోవచ్చు. మెజారిటీకి అయితే ప్రాణాలతో తిరిగి రాలేదు. మరి అపోస్తలుడైన పౌలు ఆయన రోమాకు సీజర్ చక్రవర్తి దగ్గర తన గోడు వినిపించుకోవాలని ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. ఎందరో ఖైదీలు వెళ్ళారు. ఆ రోమా ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఓడ పోవలసిన చోటికి పోకుండా పెనుగాలి దెబ్బకు ఓడ ఇంకో చోటికి వెళ్ళిపోయింది. పోయి ఎక్కడ పడిందంటే మెలితే ద్వీపం దగ్గరికి చేరుకుంది. వీళ్ళందరూ, ఈ ఖైదీలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ ద్వీపంలోకి వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. ఆ ద్వీపంలో అనాగరిక ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అసలు వాళ్ళు నాగరికతకి లేకపోవచ్చు, బట్టలు సరిగా వేసుకుంటారో లేదో తెలియకపోవచ్చు, ఏదో విచిత్రమైన జంతువు వచ్చిందని ఎదురు తిరిగి చంపవచ్చు. కానీ ఆ ద్వీపంలో ఉన్నటువంటి వారు చాలా మంచి వాళ్ళుగా మనకు కనబడుతూ ఉంది. 2వ వచనం చూడండి సార్. 2వ వచనం ఎలాంటి వాళ్ళు? అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడిన మాట మనం మరొకసారి చదువుకుంటే చక్కటి సందర్భాలు నాకు అర్థమవుతాయి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత కాదు. అసలు చంపేస్తారే అనేటువంటి భయం. సముద్రంలో ఓడ బయలుపోతాదేమో, సముద్రంలో మునిగి చచ్చిపోతామో అదొక భయం. బయటకు వచ్చిన తర్వాత, ఈ ద్వీపంలోకి చేరిన తర్వాత అనాగరికులు అసలు వీళ్ళ చేతిలో ప్రాణాలు పోలేదు, కానీ ప్రాణం ఇంకా నిలవబడింది. వాళ్ళు ఎలా అంటారంటే మాకు చాలా ఉపచారం చేశారని పౌలు గారు ఆయన యొక్క పరిచయ భావం, ఆయన యొక్క పరిచయ గురించి వ్రాయబడినటువంటి మాట పిల్లలు. అసలు పరిచయం చేశారట. ఎలా చేశారు? ఎలాగా
ఎలాగనగా ఆ, అప్పుడు అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేసుకుని ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్పమంటారా? లెక్క పైన ఒకసారి వెళ్ళిపోండి. 27వ అధ్యాయంలో 37వ వచనం చూడండి ఒకసారి. ఎంతమంది ఉన్నారంటే ఆ ఓడలోని బయటికి ఇచ్చిన వాళ్ళు, ఓడలో ఉన్న మేమందరం 276 మంది పౌరులు ఉన్నారు. అందులో చాలా మంది ఖైదీలు ఉన్నారు. ఆ ఓడను నడిపే డ్రైవర్ ఉన్నాడు. కొంతమంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఖైదీలను తీసుకొచ్చినటువంటి వారి మీద అధికారులు ఉన్నారు. మొత్తానికి 276 మంది వీళ్ళందరూ ఓడ ప్రయాణం చేస్తూ వెళ్ళినప్పుడు ఆ ఓడ ప్రయాణం ప్రమాదవశాత్తు మెరితే ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత వాసులు ఏం చేశారంటే వీళ్ళ దగ్గరికి చేసుకుని ఆదరించారు. ఆశ్చర్యపోయే సంగతి. అప్పటి కాలంలో సమాజానికి దూరంగా ఎక్కడో సముద్రంలో అక్కడ నివసించే వాళ్ళు ఇంత చక్కగా చేర్చుకున్నారంటే చేర్చుకున్నారు. మంచిగా పరిచయం చేశారు. ఏమైనా దేవుని పిల్లల జనరల్ గా సాధారణంగా మనం ఆలోచిస్తే మనం ఎవరికైనా, మనమే కాదు ప్రతి మనిషి సాధారణంగా జనరల్ గా మనం ఆలోచిస్తే ఎవరికైనా మనం సేవ చేయాలంటే, పరిచయం చేయాలంటే ముందు అతడు మనకు తెలిసి ఉండాలి, ముఖపరిచయం ఉండాలి, మనకు ఇష్టమైన వ్యక్తి అయి ఉండాలి. ఒకవేళ మనకు తెలియకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా అతడు మంచోడు అని ఒకవేళ తెలిసినా మనం పరిచయం చేస్తాం, మంచిగా చూసుకుంటాం. కానీ వీళ్ళకు వచ్చిన వాళ్ళ గురించి ఏమీ తెలియదు. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది ఏం విచారించకుండా పరిచయం చేశారు, మంచిగా చూసుకున్నారు. ఆ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఒకసారి మీరు ఆలోచించండి. అనాగరికుల దగ్గరికి ఆ వచ్చిన వాళ్ళందరూ, ఓడలో నుండి బయటపడి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ఖైదీలే కదా, ఖైదీలు. ఆ ఖైదీలలో ఎవరో కొంత మాత్రం నేరం చేయకపోయినా నేరం మొగపడి వచ్చి ఉండొచ్చు. ఉదాహరణకు పౌలు గారు. కొంతమంది నేరస్తులు నిజంగా చేసి నేరస్తులుగా వచ్చిన వాళ్ళు ఉంటారు ఖైదీలుగా. అలా వచ్చిన వారికి అన్ని మంచి చెడులు చూసుకున్నారు, ఉపచారం చేశారు. పిల్ల వాళ్ళు ఎవరో తెలియకపోయినా, ఇష్టం లేకపోయినా, వాళ్ళు ఇష్టమైన వ్యక్తులు, నాకు ఇష్టం ఉంది కాబట్టి చేస్తున్నాననే ఆలోచన లేవు వాళ్ళకు. వచ్చిన వాళ్ళు ముఖం తెలియకుండా పరిచయం చేశారు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని విచారించలేదు. అసలు వచ్చిన వాళ్ళు ఆ ఖైదీలలో ఎందరో దొంగలు ఉండొచ్చు, ఆ ఖైదీలలో ఎందరో నరహంతకులు ఉండొచ్చు. నరహంతకులకే ప్రాణం తీసే వాళ్ళకే ప్రాణం పోసే విధంగా వీళ్ళు కాపాడుతున్నారు. అన్ని వస్తువులు కనిపిస్తూ ఉన్నారు. చలితో గజ వణిపోతా ఉంటే వాళ్ళకు మంట వేసి వీళ్ళు చలి కాచుకుంటారని వాళ్ళకు మంచి చేస్తా ఉన్నారు. అనాగరికులు ఇంత మంచి కార్యక్రమాలు చేశారు. చూడండి ఏమైనా దేవుని పిల్లారా, ఆ ప్రాంతానికి ఒక ముఖ్యుడు ఉన్నాడు. విధిభాగం వెళ్ళిపోదాం ఒకసారి, మనకు కనబడుతుంది 7వ వచనం చూడండి. 7వ వచనంలో ఆ ద్వీపానికి ముఖ్యమైన వ్యక్తి మనకు కనబడతాడు. పొప్లి అను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములు అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. ఎంతో మంది వచ్చిన అందరికీ ఆతిథ్యం, వచ్చిన వాళ్ళందరికీ పరిచర్య అద్భుతంగా. అనాగరికులు మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడో మంచి ప్రాంతాల్లో ఎరుసలేమో ఆయా ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో నివసించేవాళ్ళు. వీళ్ళు చూస్తే సముద్రంలో ఎక్కడో మధ్యలో ద్వీపం ఉంటే ఆ ద్వీపంలో నివసించే ప్రజలు. వాళ్ళు వెళ్ళేవాళ్ళు అలా వెళ్తూ పొరపాటున వీళ్ళ వైపు వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళను దోసుకోకుండా వీళ్ళ దగ్గర ఉన్నది ఇస్తూ ఉన్నారు. అనాగరికులు పరిచర్య, ఉపచార ధర్మం చేశారు. ప్రియమైన దేవుని పిల్లారా, అసలు ఇలా వచ్చిన వారిని చేర్చుకోవాలి, వచ్చిన వారికి మంచి చెడ్డ చూసుకోవాలని ఎవరైనా వీళ్ళకి చెప్పారా? ఎవరు చెప్పారు?
ప్రియమైన దేవుని ప్రధాన చెబితే చేసేవాళ్ళు ఉంటారు, చెబితే చేయని వాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పకపోయినా చేస్తారు. ప్రియమైన దేవుని ప్రధాన అనాగరికులుగా ఉన్నటువంటి ఈ ప్రజలు చెప్పకపోయినా చేశారు. చెప్పకపోయినా ఎదుటి మనిషి సహాయం కోరే స్థితిలో ఉన్నాడని గ్రహించి సహాయం అందించారు. అనాగరిక ప్రజలు వీళ్ళు ఆదర్శవంతంగా కనబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఆయన వచ్చి ఒక మాట అడుగుతాడు, ప్రభువా, నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యక్రమాలు చేయాలి అన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, సరే ధర్మశాస్త్రోపదేశుడు కదా నువ్వు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యక్రమాలు చేయాలని అడుగుతున్నావు కదా, అయినా కానీ నన్ను అడగకపోయినా కానీ నువ్వు ధర్మశాస్త్రం చదువుతూ ఉంటావు కదా, అందులో ఏ ఏ విషయాలు రాయబడ్డాయి ఒకసారి నువ్వు చెప్పని యేసుక్రీస్తు అతన్ని అడుగుతాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, నేను చదివే ధర్మశాస్త్రంలో నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రేమించాలి అది ఒక మాట, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అనేటువంటి ఒక మాట, ఈ మాటలు ఉన్నాయి ప్రభు అని ఆ ధర్మశాస్త్రోపదేశుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు చెబుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే ఇంకా అదే సందర్భంలో, సరే ఇవన్నీ కరెక్ట్గా చెప్పావు, ఈ విషయాలు కరెక్ట్గా చెప్పావు అని అన్నప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశుడు ఏమంటాడంటే, నా పొరుగువాడు ఎవడు ప్రభు అని, అంటే తన గురించి తాను నీతిమంతులుగా కనబరుచుకోవాలని యేసుక్రీస్తు దగ్గరనే అడుగుతాడు. నా పొరుగువాడు ఎవడు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తారు. అలా చెప్పుకుంటూ వచ్చిన ఆ విషయాలలో ఏమంటాడంటే, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ ఉన్నాడట. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో దొంగలు ఇతని మీద పడి ఇతని దగ్గర ఉన్నటువంటి వస్త్రము దోసుని ఇతన్ని కొట్టేసి వెళ్ళిపోయాడట. ఆ వ్యక్తి మార్గంలో పడిపోయాడు, కుల ప్రాణంతో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు మార్గంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అలా వెళ్ళాడు. ఆ వ్యక్తి ఎవరంటే యాజకుడు, దేవుని దగ్గర సేవ జరిగించే యాజకుడు. అలా వెళ్తూ కుల ప్రాణంతో ఆ దారిలో పడిన వ్యక్తికి ఏమాత్రం బాగోగులు చూసుకోకుండా అలా పక్కకి వెళ్ళిపోయాడు. ఇది ఒకటి చెప్పాడు. కొంతసేపు తర్వాత ఇంకొక ఆయన లేవి వెళ్ళాడట. అలా లేవి వెళ్ళాడు, చూశాడు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడట. ఇక తర్వాత మూడో వ్యక్తి ఒక సుంకరి వెళ్ళాడట. అలా వెళ్ళిన తర్వాత ఆ సుంకరి అతన్ని గమనించి అతన్ని గాయము గమనించిన తర్వాత ద్రాక్షారసము నూనె పోసి ఆ గాయానికి కట్టుకట్టి పూటకూల వాని అక్కడ పెట్టి ఇతని బాగా చూసుకోవాలని చెప్తాడు. కొంత అమౌంట్ ఇచ్చేస్తాడు. ఇంకా ఏమైనా ఖర్చు అవసరమైతే అది నేను మళ్ళీ ఇస్తానని చెప్పి అతని పరామర్శించి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఇదంతా చెప్పి అక్కడ దారిలో పడిపోయినటువంటి ఆ వ్యక్తి ఉన్నాడు కదా, ఆ మార్గస్థుడు, ఆ వ్యక్తికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఏమంటాడంటే, ఆ వ్యక్తి అంతా గమనించిన తర్వాత ఎవరైతే హెల్ప్ చేశాడో అతడే కదా పొరుగువాడు అంటే కరెక్టే, నువ్వు కూడా అలాగే చేయాలంటాడు. అంటే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని నువ్వు అలా అనుకొని ముందుకు వచ్చావు కదా, అలా అనుకొని రావడమే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం. నువ్వు అలా చేయాలి, అలాగే నువ్వు కూడా చేయంటాడు. నిత్య జీవాన్ని వారసుని అంటే ఏం చేయాలని అడిగావు కదా, అయితే నువ్వు కూడా అలాగే చెయ్యి. ప్రియమైన దేవుని పిల్లారా, పౌలుతో పాటు కొంతమంది ఖైదీలు మెలితే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అనాగరికులు అసలు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని వాళ్ళకి తెలియదు. వారికి ధర్మశాస్త్రంలో మాట ఇది తెలియదు, కానీ వాళ్ళ యొక్క హెల్పింగ్ నేచర్ అలా ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, మరి క్రైస్తవ ప్రపంచానికి క్రొత్త నిబంధన మరి చెప్పినటువంటి మాటలు పరిచర్య చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి, దేవుని యొక్క మాటలు సత్యవాక్యం తెలుసుకోవాలి.
తెలుసు. అలా చేస్తూ ఉన్నాము. చేస్తూ 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 ఉన్నప్పుడు కాలం గడిచిన తర్వాత ఒకవేళ మనం ఏమైనా స్టాప్ అవుతే, ఆగిపోతే, ఆగిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రేమను అలాగే కొనసాగించాలి, కొనసాగించాలి, కొనసాగించాలి దేవుడు చెబుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చూస్తే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ప్రారంభ మాటలు, సహోదర ప్రేమ సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి, ఆతిథ్యం చేయ మరొకడి. సహోదరుని ప్రేమించడం తెలుసు, ప్రేమిస్తూ ఉన్నారు, ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారు, వారికి అవసరాన్ని బాగో చూస్తూ ఉన్నారు. అదే ప్రేమ కంటిన్యూగా కొనసాగించండి చెబుతూ ఉన్నాడు. ఆతిథ్యం చేయడం అనేది మీరు మర్చిపోకూడదు, ఆతిథ్యం చేయడం మీరు మర్చిపోకూడదని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆతిథ్యం ఇవ్వడంలో ఆశీర్వాదం. ఒకనాడు శూన్యమీరాలు దైవ సేవకులకు సహాయం చేసింది, ఆశీర్వాదం పొందుతుంది. ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకుంటారు, అంతేకాదు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కూడా ఆతిథ్యం వల్ల పొందుకుంటారు. ఈ యొక్క ఆతిథ్యం మనం అందరం ఇస్తాం. వాక్యం చేసిన వాళ్ళందరూ ఆతిథ్యం ఇస్తారు. అయితే ఆ ఆతిథ్యం ఇచ్చే సమయంలో, పరిచయం చేసే సమయంలో సనువు కొనకుండా చేయాలి. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సనుగుకొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయుడి. సనుగుకొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయుడి అన్నా. మేము వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు అన్ని మంచి వండి పెడతాము, బాగా చూసుకుంటాం. కానీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము సరిగా చూసుకోవాలి. ఇలాంటి ఆలోచన మనం వదిలేయాలి. మా దగ్గరకు వస్తే బాగా చూసుకుంటాం, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు మనం పట్టించుకోవు. ఇలాంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా? అయితే పక్కన పెట్టేసి చదువుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆతిథ్యం ఇద్దాం, మన ముందు పాత్ర మనం పోషిద్దాం. అదే చెప్తున్నాడు, సనువు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం ఇవ్వాలి. ఇంకా చెప్పాడు. ఇంకొక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక, రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఆతిథ్యం ఇస్తారు, కాదనడం లేదు. అందులో ఒకవేళ అశ్రద్ధగా ఇచ్చామంటే అందులో కూడా ఫీల్స్ అయిపోతాయి. ఒక మాట బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును గాక. సహోదరులకు మనం ఆతిథ్యం ఇస్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలని ఇక్కడ బైబిల్లో దేవుడు రాయించిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మెలితే అనేటువంటి ద్వీపంలో ఉన్నటువంటి వారు పౌలు గారితో పాటు కొంతమంది ఖైదీలు వచ్చినప్పుడు అపోస్తల కార్యంలో మనం చదువుకున్న సందర్భం నాకు జ్ఞాపకమే. వచ్చిన వారిని ఎలా చేర్చుకున్నారు? చక్కగా చేర్చుకున్నారు, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చారు. అసలు ఏమాత్రం సనుకోలేదు. ఏమైనా సనుకున్నారు? ఏదో ఓడ మీద వెళ్తూ పొరపాటు మీకు ఇక్కడికి వచ్చారు, దరిద్రుడు ఇప్పుడే వచ్చారని ఏమని అనుకున్నారా? మాకే లేదు, తినడానికి లేదు. అసలు ఏమైనా దేవుని తిన్నారా? అసలు అది అనుకోలేదు. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చారు, సనువు కొనకుండా చూసుకున్నారు, చక్కగా చూసుకున్నారు. మనం కూడా అలాగే చేయాలి. మనం అవన్నీ చేస్తాం. అయితే ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి మనం సరి చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్య దేశం వాళ్ళు శ్రద్ధగా చేస్తారు, చక్కగా ఆతిథ్యం ఇస్తారు. కానీ అనేకులు ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ గా మొత్తం వైపు చూసుకుంటే బైబిల్ చేత పట్టిన వాళ్ళు కూడా, మరి గొప్ప జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా
మరి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయని సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారి గురించి మనం ఆలోచించే విషయాలు ఏమైనా దేవుని పిల్లలారా, అలాంటి వారికి మార్గదర్శకులు ఎవరంటే ఈ అనాగరికులే. బైబిల్ చేత పట్టుకుని వెళ్ళిపోతాము, చక్కగా దేవుని మాట వింటాము, నిన్ను అని ఇప్పుడు ప్రేమించాలని చెబుతాము. ఏమాత్రం ప్రేమించకపోతే, ఏమాత్రం సహాయం అందించకపోతే, ఏమాత్రం బాగో చూసుకోకపోతే అలాంటి వారికి ఎవరు మార్గదర్శకులు అంటే ఈ అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి అనాగరికులే వారికి మార్గదర్శకులుగా పెట్టుకుంటే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతారు. వాక్యం తెలియని వాళ్ళే ఎక్కడో సముద్రం మధ్య భాగంలో నివసించే వాళ్ళే అంత బాగా చేస్తే అసలు సముద్రంలో లేము. సముద్రానికి పక్కన చక్కగా విశాల భూభాగంలో నివసించే మనము, చక్కటి నాగరికత తెలిసినటువంటి సమాజంలో ఉన్న మేము అసలు ఎలా చేయాలి? అనాగరికులు ఎంత బాగా చేస్తే, అనాగరికులే తోటి వ్యక్తిని బాగోగులు గురించి అంత ఆలోచిస్తే నాగరికత సమాజంలో ఉన్నటువంటి మేము ఎలా చూడాలి? వాళ్ళకు చెప్పకపోయినా చేశారు, దేవుడు మాకు చెప్పినా మేము ఎంతవరకు చేస్తున్నాం అనేది ఆలోచించి ముందుకు వెళ్ళిపోతే, చేస్తే పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకుంటారు, భూమి మీద కూడా ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే ఆదర్శ అనాగరికులు మరి ఆదర్శం చూపుతూ ఉన్నారు. ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకునే విషయాలు ఏమిటంటే, అనాగరికులే అంత ఆదర్శంగా దేవుడు చెప్పకపోయినా, దేవుని ధర్మశాస్త్రం తెలియకపోయినా, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించనే మాట వాళ్ళు తెలియకపోయినా ఆ మాట ప్రకారంగా చేశారు. ఆ మాట తెలిసిన మన జీవితంలో అనేకులకు సహాయపడుతూ, మరి ఆకలితో ఉన్నవారికి ఆహారం, మరి అనారోగ్యంతో ఉన్నవారికి మెడిసిన్స్, అంతేకాదు పరలోకానికి చేర్చేటువంటి వాక్యాన్ని సువార్తలో ప్రకటించి మనము భూలోక సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవాలని ఈ యొక్క మాట తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరూ కన్ను మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముగింపులో ప్రార్థించుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, ఈ యొక్క ఘనమైన ఉన్నతమైన నామం బట్టి ఆ యొక్క ప్రేమలో మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఆదర్శప్రాయులైనటువంటి అనాగరికుల గురించి తండ్రి లేక జీవగంధంలో ఉంది తండ్రి మేము తెలుసుకున్నాము. నాగరికత తెలిసిన సమాజంలో ఉంటున్న మేము తండ్రి, నువ్వు రాయించిన మాట ప్రకారంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమను ఆ యొక్క మాటలు తండ్రి మా యొక్క జీవితంలో సంపూర్తి చేస్తూ అనేకులు తండ్రి ఈ యొక్క వాక్యం చెంతకు తీసుకుని వచ్చే పనిలో మేము ఎల్లప్పుడూ తండ్రి ఉండగలిగే విధంగా అవకాశం కల్పిస్తున్నాను. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆలగడ్డ సంఘంలో సేవ జరిగిస్తూ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయినటువంటి దైవ సేవకులు గుణాకుమార్ సార్ గారిని తండ్రి, సంఘ పెద్దలను, సంఘ విశ్వాసం తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క పరిణిమితం తండ్రి వాడుకోమని, భవిష్యత్ కాలంలో తండ్రి సంఘం ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగించమని తండ్రి, ఇంకా అనంతమైన జ్ఞానం తండ్రి నీ యొక్క జీవనంలో తండ్రి మేము నేర్చుకునే తండ్రి, ఈ యొక్క వాక్యం తండ్రి మాతోనే మేము నేర్చుకుని మా యొక్క జీవితాలు తండ్రి అంతతోనే ఆగిపోకుండా అనేకులకు తండ్రి ప్రకటించే పనిలో మేము ఎల్లప్పుడూ ఉండగలిగే విధంగా కృపను చూపమని, ఈ యొక్క వినటువంటి యొక్క మాట తండ్రి నిష్ప్రయోజనం కాకుండా ప్రతిఫలాన్ని తండ్రి తీసుకుని ఇచ్చే విధంగా కృప చూపమని ఈ ప్రార్థన నీ ప్రేమమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆదర్శప్రాయులైన అనాగరికులు చెప్పిన పాఠాన్ని అపోజిట్ అయినటువంటి పౌరులు